ఆమె ఉండగా మీరు నందిని గారిని గోటితో కూడా తాకలేరు. ఒరేయ్ చెత్త వెధవ, ఇక్కడి నుండి పోరా పోరా. ఈ రోజు మనందరి మధ్య ఒక హీరో ఉన్నాడు. ఆ దేశీ హీరోకు యాక్షన్ చూపించే టైం వచ్చింది. ఆగు రాజ్, లేదంటే కాల్ చేస్తాను. ఆగండి నందిని గారు. రాజ్ 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 కళ్ళు తెరు రాజ్. నీకేమీ జరగనివ్వను రాజ్. ఐ ప్రామిస్ రాజ్. ఇదేంటి, ఇతనేనా రాజ్? అందరూ ఏం చూస్తున్నారు? ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి. రాజ్ కళ్ళు తెరువు రాజ్. నీకేమీ కాదు రాజ్. డామిడ్, ఏం చేస్తావు నువ్వు? ఇదంతా నా వల్లే జరిగింది. ఒకవేళ నీకేమైనా జరిగితే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేను, ఎప్పటికీ. పూనం కాల్. పూనం ఎక్కడున్నావు నువ్వు? ఎంతసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా. ఏంది? నేను అక్కడికే వస్తున్నా. ఒక పని చెయ్యి, నువ్వు నేరుగా ఇంటికి పో త్వరగా. లక్ష్మణ్, బండి ఆసుపత్రి వైపు పోనివ్వు, మనం త్వరగా చేరాలి. ఏమైంది అయ్యగారు? లక్ష్మణ్, రాజుకు బుల్లెట్ తగిలింది. త్వరగా మనం అతన్ని కాపాడాలి. వాడికేవి కాలేదు కదా. లక్ష్మణ్, ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తేనే తెలుస్తుంది అతను ఎలా ఉన్నాడు. త్వరగా పద. అయ్యా, మా రాజుని కాపాడండి. ఒకవేళ అతనికి ఏమైనా అయితే మేము కూడా బతకం. లక్ష్మణ్, వారికేం కాదు, త్వరగా పద. జాగ్రత్తగా, త్వరగా. డాక్టర్, అయ్యా, బాబీ మేరంతో అప్పుడు కేవలం వారిని కాపాడండి. బాబు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. డాక్టర్ త్వరగా. మా బిడ్డకి ఏం కాదుగా. చూడండి, ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇతని కండిషన్ క్రిటికల్ గానే ఉంది. నర్స్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి త్వరగా. ఇతను బుల్లెట్ తీయడం చాలా ముఖ్యం. మీరందరూ ఇక్కడే ఉండండి. లేదు, నేను నిన్నొక్కసారి కోల్పోయాను నాగార్జున. ఎన్ని సంవత్సరాల తపస్సు తర్వాత చాలా కష్టపడి నిన్ను మళ్ళీ పొందాను. ఈసారి నిన్ను కోల్పోవాలనుకోవటం లేదు. ఆ రోజు శివాలయంలో ఏదైతే జరిగిందో అది ఈ రోజు మళ్ళీ జరగనివ్వను. ఈసారి నేను నా రాజును కోల్పోను. దానికోసం నేను ఏది చేయాల్సి వచ్చినా సరే, ఏదైనా సరే. ఏంటి అతను నా నాగార్జునుడా? నాగ్మాత, ఇంతకాలం నేను ఎవరినైతే శపించానో, ఎవరి నుంచి పారిపోయానో అతనే రాజ్, అతనే మన నాగార్జునుడు. ఈరోజు నాకు నా నాగార్జునుడు ఎలా దొరికాడంటే రక్తపు మడుగులో. అది కూడా నా వల్లే. నీ తప్పేం లేదు, కానీ నా నాగార్జున్ నాగమాత ఆయన్ని రక్షించండి. అతన్ని కాపాడేందుకు ఒకటే మార్గం ఉంది శివాని. అది కేవలం నువ్వే చేయగలవు. నా రాజును కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను నాగమాత. చూడు, నేనేదైతే చెప్పబోతున్నానో అది చాలా కష్టమైనది. లేదు నాగమాత, ఇప్పుడు నాకేమీ కష్టం కాదు. ఇప్పుడు నా రాజ్, నా నాగార్జునుడు నాకు మళ్ళీ దొరికాడు.
ఇప్పుడు నా నాగార్జునుడిని కాపాడుకోవడానికి నా ప్రాణం కూడా ఇవ్వగలను. అయితే విను, పాము విషం సాధారణ మనుషులకు ప్రాణాంతకం అవుతుంది. ఇంకా అదే విషం పాములకు ఔషధం అవుతుంది. రాజ్ ఒక ఇచ్ఛాధారి నాగు. ఇంకా అతనికిప్పుడు కేవలం నీ శరీరంలోని విషం మాత్రమే కాపాడగలదు. ఇంకేమీ కాదు. నా రాజును కాపాడటానికి నా ఒక్కొక్క చుక్క విషం ఇవ్వాల్సి వచ్చినా నాకు నొప్పి కలగదు. మీరు చెప్పండి, నా నాగార్జునుడిని కాపాడటానికి నేను ఏం చేయాలి? ఇది చేయడం చాలా కష్టం శివాని. ఎప్పుడైతే నువ్వు మహాదేవుని ప్రసన్నం చేసుకోగలుగుతావో అప్పుడే సాధ్యమవుతుంది. మహాదేవుడి ఆశీర్వాదంతోనే నీ శరీరం నుండి విషం బయటకు రాగలదు. కానీ ఈ విషయం ఎలా బయటకు వస్తుంది నాగమాత? ఒకవేళ శివాని తన తపస్సుతో మహాదేవుని ప్రసన్నం చేసుకోగలిగితే అప్పుడు మహాదేవుడు తన పామును పంపించి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. శివాని, నీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. పనేమో చాలా కష్టం. నేను నా నాగార్జునుడిని కాపాడుకోవడానికి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి దుఃఖాన్ని ఎదుర్కోగలను. కేవలం నా రాజు నాకు తిరిగి దొరికితే చాలు. మహాదేవుడి మీద ఒట్టు, ఒక ఉఫ్ఫని కూడా అనను. ఇంకో విషయం, ఒకసారి నీ శరీరం నుంచి విషం బయటికి వెళ్ళిపోయాక వచ్చే పౌర్ణమి వరకు నీ శరీరంలోకి విషం మళ్ళీ రాదు. ఇది ఒక ఇచ్ఛాధారి నాగిని కోసం చాలా బాధాకరమైన సమయం కావచ్చు బిడ్డ. నేను సిద్ధంగా ఉన్నాను నాగమాత. అన్ని బాధలకు నేను సిద్ధంగా ఉన్నాను. నా నాగార్జునుడు ఒక్కసారి బాగైతే చాలు. నా ఆశీర్వాదం నీతో ఉంది తల్లి. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హే మహాదేవ్, నా శివశంభ భోలేనాథ్, నేను ఈ రోజు వరకు కేవలం నా నాగార్జునుడి కోసమే ప్రార్థించాను. మీరు నన్ను అతనితో కలిపినప్పుడు ఇలా ఎందుకు? లేదు మహాదేవ, నాకిది ఆమోదయోగ్యం కాదు. మీరు నా రాజును నాకు క్షేమంగా తిరిగి ఇవ్వాల్సిందే. మీరు తన తలరాతను మార్చాల్సిందే. నాకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిందే. నా ప్రార్థన స్వీకరించక తప్పదు. ఈరోజు నాకు మీ ఆశీర్వాదం ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీ పాములు పంపి నన్ను అనుగ్రహించరు. ఇది ఒక ఇచ్ఛాధారి నాగిని సంకల్పం. హర్ హర్ మహాదేవ్. जटाटविकल जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बितां भुजंग तुंग मालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवः शिवम् जटाटविकल जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बितां भुजंग तुंग मालिकाम् దేవుడా, ఏమవుతుందో మన రాజుకు? మన బిడ్డ ఎలా బతుకుతాడు? ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏమవుతుందో? మన రాజుకి ఏమీ కాదు. అయ్యగారు అన్నారు కదా, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వు చూడు, అతనికి ఏమీ కాదు. ఎలా అయింది? నేను రాజును కోల్పోలేను. నాగమణి నుండి అన్ని శక్తులు పొందటంలో నాకు ఇంకా టైం ఉంది. పైగా నేను మనోహర్ వికాస్కు అంతా చెప్పేశాను. ఈరోజు మనోహర్ కొడుకు రాజును కాల్చాడు. నేను నీకేమీ కానివ్వను. నాకు నీ అవసరం ఉంది.
जटाटविकल जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाटविकल जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह संभ्रमं भ्रमं निलिप्पनिर्झरी विलोल డాక్టర్ ఇతని పల్స్ పడిపోతోంది. ఇతను బ్లీడింగ్ ఆపాలి, అదర్వైజ్ ఇట్ కెన్ బి ఫెటల్. ఎస్ డాక్టర్, ఎస్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ కావాలి, క్విక్. संभ्रमं भ्रमं निलिप्पनिर्झरी विलोल विच्चवल्लरी विराजमानमूर्धनि धगत् धगत् धगज्ज्वलल्ललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रतिः प्रतीक्षणं मम धराधरेन्द्र नन्दिनी विलास बंधु मधुर स्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कराल भाल पट्टिका धगत् धगत् धगज्ज्वल तलज्जयाहुतीकृत प्रचण्ड पस्य सायके డాక్టర్ పేషెంట్ పల్స్ చాలా పడిపోతుంది. నర్స్, ఆల్ క్లియర్. से भूली ना. ఇది విషయం. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజుకు తాగించాలి. ధన్యవాదాలు మహాదేవ్. నంది, రాజ్ ఆపరేషన్ జరుగుతోంది. డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు, మా రాజ్ బాగున్నాడు కదా? మేము చాలా ప్రయత్నించాం కానీ కాపాడలేకపోయాం. ఏంటి సార్, ఏమంటున్నారు? భగవంతుడా, మన రాజ్ ఇక మనకు లేడు. అనిలం, నీ ఫోన్ ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను. బాబీ ఇంకా మనోహర్ అన్నయ్య వచ్చారు. టెన్షన్ గా ఉన్నారు. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. బాబీ అక్కడ ఇంట్లో. ఆనంద్,
నీకేమైంది? ఈ ఇంటికి బాబీ మొదటిసారి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఏదైతేనే నువ్వు త్వరగా ఇంటికి రా. ఇక్కడ రాజ్. ఎప్పుడు రాజ్ రాజ్? మాకేమీ తెలీదు, నువ్వు ఇంటికి రా ఇప్పుడే. నీలం నీలం అన్నయ్య, కచోరీలు తీసుకోండి, కాన్పూర్ వద్దు. నుంచి తెప్పించాను. వా, ఇంకా పెట్టు, ఇంకా మర్యాదలు చేయి. గొప్ప గొప్ప పనిచేశాడు వీళ్ళ కొడుకు. అంకుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంకుల్ అట్లీస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. డాడ్, వాట్ హ్యాపెన్? ఆల్ ఓకే? మనోహర్ అంకుల్, బాబీ ఈ టైంలో ఇక్కడ? మనోహర్, వీడిని నా ఇంటికి తీసుకురావడానికి నీకెంతో ధైర్యం? ఆనంద్, మనోహర్ అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వాట్స్ యువర్ ప్రాబ్లం? సమస్య నాది కాదు నీలం, సమస్య వీరిద్దరిది. రాజ్ చనిపోయాడు. వాట్? రాజును కాల్చింది వీడే. నీకెంత ధైర్యం? నా మాట విను, అది రాజు నా తమ్ముడు. నేను చెప్పేది విను రోహిత్, ఒక్కసారి విను. పోలీసు వస్తున్నారు వీడిని అరెస్ట్ చేయడానికి. పోలీస్? ఆనంద్, శాంతంగా కొంచెం ఆలోచించు. అరే, నువ్వు నా ఫ్రెండ్వి, నా సోదరుడివి. నువ్వు ఆ రాజు కోసం నా కొడుకును పోలీసులకు అప్పగిస్తావా? ఏం చేయను? అవును, హారతి ఉమ్మంటావా? ఆనంద్, వాడు ఒక నౌకరు కొడుకు. వాడు డ్యూటీలో చనిపోయాడని అనుకో. వాడు నా తమ్ముడు. ఆనంద్, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. బాబీ ముందు వాడి జీవితం అంతా ఉంది. వీడు కాలుస్తుండగా ఎవరైతే చూశారో, వీడి ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ, వాళ్ళని నేను నా పద్ధతిలో హ్యాండిల్ చేశాను. అవును, రాజు వీడు కాలుస్తుంటే చూశాడు. వాడిప్పుడు చనిపోయాడు కదా. లేదు అంకుల్, ఆ నందిని కూడా చూసింది. నేను రాజుకు ఏమీ కానివ్వను. నా దగ్గర ఇంకా సమయం ఉంది అతన్ని బతికించుకోవడానికి. రాజ్, కళ్ళు తెరవు. నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు. రాజ్, నువ్వు ఈ విషయం తాగాల్సిందే. ఈ విషయంతో నువ్వు బతుకుతావు. ఈ విషయమే నీకు జీవితాన్ని తిరిగి ఇవ్వగలదు రాజ్. ప్లీజ్, నీ కళ్ళు తెరువు రాజ్. కళ్ళు తెరువు. నన్ను వదిలి వెళ్ళకు రాజ్, వెళ్ళకు. నన్ను వదిలే. నందిని, ఆలస్యమైంది. రాజుకి ఎప్పటికీ లేవడు, ఎప్పటికీ లేవడు. మూసుకో. చాలు. నీకెంత ధైర్యం నా రాజ్ గురించి ఎలా మాట్లాడతావు? ఇంకొక మాట నువ్వు మాట్లాడుకో. నా రాజ్ బతికే ఉన్నాడు. నా రాజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. రాజ్, రాజ్ కళ్ళు తెరుపు. రాజ్, నా కోసం కళ్ళు తెరుపు. రాజ్, ఒక్కసారి నా చేయి పట్టుకో రాజ్. ఒక్కసారిలే నీ కళ్ళు తెరిచి నా చేయి పట్టుకో. నీకు మాటిస్తున్నాను, ఒకవేళ నువ్వు గనక తిరిగి వస్తే నేను నీకెప్పటికీ ఏమీ కానివ్వను. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రాజ్. నా కోసం తిరిగిరా. నాగమాత కోసం తిరిగి వచ్చే రాజ్. కళ్ళు తెరవు ప్లీజ్. రాజ్, ప్లీజ్ రాజ్, నువ్వు కళ్ళు తెరువు.
రాజ్ బతికే ఉన్నావా? ప్రియా, నా రాజ్ బ్రతికే ఉన్నారు. నా రాజ్కు ఏమీ కాలేదు, బతికే ఉన్నారు. ప్రియా, డాక్టర్, నర్స్, ఎవరైనా ఉన్నారా? రాజ్కు స్పృహ వచ్చింది. రాజ్, హీస్ బ్యాక్. రాజ్ బతికాడు. ఇది మెడికల్ మిరాకిల్ కంటే తక్కువేం కాదు. దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. మీ అందరి ప్రేమే వెనక్కి తెచ్చింది. మాకు నమ్మకం పోయింది. రాజ్ బతికాడు. ఇది మెడికల్ మిరాకిల్ కంటే తక్కువేం కాదు. ఈరోజు రాజ్ మరోసారి మృత్యువు నోటి నుండి తప్పించుకుని వచ్చాడు. తెలీదు ఈరోజు పదే పదే మనకు ఆ రోజు ఎందుకు గుర్తొస్తుందో. మా రాజ్ పుట్టినప్పుడు ఆ చనిపోయిన పాము నుండి ఆ మెరుపు లాంటి కిరణాలు వచ్చి నాలో చేరాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదంతా మన భ్రమ అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగానే అలా జరిగిందని. పెద్దమ్మ, మీనా ఎలా ఉంది? మా బిడ్డ ఏమైంది? మీరెందుకేం చెప్పడం లేదు? ఓ, మీ బిడ్డ చనిపోయి పుట్టాడు. ఏంది? చూడండి ఏమైందో మన బిడ్డకు. కళ్ళు తెరవట్లేదు. తెలీదు ఆ దాయమ్మ ఏం బాగుతుందో. దయచేసి విన్ని నిద్ర నుంచి లేపండి, లేపండి. ఏం చేసావు శివశంభో? మా బిడ్డకు ఎందుకు భోలేనాథ్? ఎందుకు ఎందుకు? మన బిడ్డ బిడ్డ ఏడుస్తున్నాడు. బిడ్డ బతికాడా? ఇలాంటి చమత్కారం నేను ఎప్పుడూ చూడలేదు. హే భోలేనాథ్, నీ లీల అమోఘం. ఆ రాత్రి ఏదైతే జరిగిందో, ఆ చనిపోయిన పాము నుండి కిరణాలు వచ్చి మాలో చేరటం, మన నుండి మన బిడ్డలోకి వెళ్ళి అతన్ని బతికించడం. ఇదంతా మన భ్రమ కాకపోవచ్చు. ఎక్కడో ఒక చోట మనకు తెలుసు మన రాజ్ ఆ కిరణాల వల్లే బతికాడని. అంటే రాజుకు పాములతో ఏదైనా సంయోగం, ఏదైనా బంధం ఉందా?